ఇప్పుడు మెగా పవర్ స్టార్తో మాట్లాడుతూ మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ఇప్పుడు మెగా బ్రదర్స్ గురించి మాట్లాడకపోతే ఎట్లా? సుబ్బారావు అర్థమైందిగా? ఇప్పుడు ఈ ముగ్గురు నీకు హార్ట్, మైండ్ అండ్ సోల్ కదా. ఇప్పుడు వీళ్ళల్లో మీ లైఫ్కి బెస్ట్ అడ్వైస్ కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్తాం? మామూలుగా నాన్నగారితో అన్నీ మాట్లాడలేము కదండి, మీకు తెలుసు. అన్ని విషయాలు జరిగేవి ఎదిగేటప్పుడు మాకు అమ్మా మా కళ్యాణ్ బాబాయ్ ఎక్కువ చిన్నప్పుడు. ఇప్పుడు చెన్నైలో పెరిగేటప్పుడు ఆ బాధ్యతలన్నీ డాడీ షూటింగ్కి వెళ్ళినప్పుడు కళ్యాణ్ బాబాయ్కి అప్పచెప్పేవారు. ఆయన ఎక్కువ అమ్మను కూడా తీసుకెళ్ళేవారు. సో ట్యూషన్స్ నుంచి ఆ హార్స్ రైడింగ్ వెళ్ళేనా లేదా ఇవన్నీ ఆ స్కెడ్యూల్ అంతా నా కళ్యాణ్ బాబాయ్కి ఇచ్చేవారు. అండ్ ఫుడ్ ఇంటికి వచ్చిన తర్వాత నాగబాబాయ్ ఇన్ఛార్జ్. ఇద్దరు ఇంపార్టెంట్ అండి, బట్ ఎక్కువ టైం నేను కళ్యాణ్ బాబాయ్తోనే స్పెండ్ చేశాను. నీకు ఇచ్చిన బెస్ట్ లైఫ్ అడ్వైస్ ఏంటి? ఓపిక, దేనికైనా కొంచెం ఓపిక ఉండాలి అని చెప్పడం ఎక్కువ. కళ్యాణ్ బాబాయ్ ఓపిక గురించి చెప్పండి. ఓపిక చాలా సంతోషం. కాదు, ఆయన చాలా ఓపిక అండి. ఆయన అలా కనిపిస్తారు కానీ ఆయనలో ఉన్న ఓపిక చాలా ఎక్కువ. దేనైనా భరిస్తాడు ఎక్కువ. ఆ భరించే తత్వం, ఆ భరించే మెంటాలిటీ ఆయన దగ్గర నుంచి నేర్చుకుంటాను నేను. అండ్ డాడీ ఎప్పుడు ఎక్కువ చెప్పేది పెద్దలకి మర్యాద అనేది అది ఒక ఇంచు కూడా తేడా రాకూడదు.